దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడికి నమ్మకస్తులే అవసరం. నమ్మదగిన దేవుడు నమ్మకస్తుల విషయములో చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. నమ్మదగిన దేవుడు నమ్మకస్తుల విషయములో బాధ్యత కలిగి ఉంటాడు. నమ్మదగిన దేవుడు నమ్మకస్తుల కొరకు అనేకమైన వాటిని ఏర్పాటు చేశాడు. దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు నమ్మకస్తుడు. ఆయన యొద్ద నివసించాలన్న అర్హత, యోగ్యత, అథారిటీ, అధికారం నీకు ఉండాలి. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుని దగ్గర నివాసం కలిగి నేను ఉండాలి, ఆయనతోనే నివసించాలని నువ్వు అనుకుంటే దేవుడు నీకు అప్పగించిన ఏ పనిలోనైనా నమ్మకంగా ఉండాలి. నువ్వు నమ్మకంగా ఉంటేనే దేవుడి ఎదుట నివసించడానికి అవకాశము ఉన్నది. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నా. జాగ్రత్తగా దేవుడు కనిపెట్టేవాడు. జాగ్రత్తగా మనల్ని లేక నమ్మకస్తుల్ని చూసుకునేవాడు. దేవుడు జాగ్రత్తగా ఆ నమ్మకస్తుల ఎడల బాధ్యత చూపుతాడు. దేవుడు నమ్మకమైన వారిని పరిశీలన చేస్తూ, పరీక్షిస్తూ వారిని కనిపెడుతూ ఉన్నాడు. వారికి అపాయము రాకుండా, వారు త్రొట్టిల్లి పడకుండా, వారికి శ్రమలు వచ్చిన వాటన్నిటిలో నుంచి తప్పించడానికి దేవుడి కన్ను దృష్టి ఎవరి మీద ఉంది చెప్పండి? నమ్మకస్తుల మీద ఉంది. దేవుడికి స్తోత్రం. ఇక ఇలాగున చెప్పుకుంటూ పోతూ ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక దైవజనుడు గురించి రాయబడ్డది. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఈ దైవజనుడు ఎవరట? మోజెస్. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లుగా ఈయన కూడా, అనగా నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య, నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల కిందట రక్త మాంసములతో ఈ లోకానికి వచ్చిన యేసయ్య, నీ కొరకు తన ప్రాణాన్ని శిలువ పైన పనంగా పెట్టిన యేసయ్య, నీ శాపాల్ని నీ పాపాల్ని శిలువ మీద కొట్టివేసిన యేసయ్య తాను నియమించిన దేవుడి పట్ల కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవుడి ఇంటిలో మోజెస్ నమ్మకంగా ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఈరోజు చాలామంది కుటుంబాలలో నమ్మకత్వాలు ఉండవు. భార్యను భర్త నమ్మడు, భర్తను భార్య నమ్మదు, తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మరు, పిల్లల్ని తల్లిదండ్రులు నమ్మరు. యోబు గారి గురించి మనం ఆలోచిస్తే యోబు గారి యొక్క జీవితం ఏ రీతిగా ఉందంటే చక్కటి మాదిరికరమైన జీవితం, నమ్మకముతో కూడిన జీవితం. యోబు అలా బ్రతికాడు గనుక తన కుటుంబాన్ని కూడా అలా మలిచాడు. యోబు గ్రంథంలో రాయబడ్డ మాట, నా ఇంటి వస్తువులను నేను లెక్కబెట్టి చూడగా, నేను లెక్కించి చూడగా ఏది కూడా పోయి ఉండలేదు అని రాయబడ్డది. నా ఇంటిలో ఉన్న వస్తువు నేను లెక్క పెట్టినప్పుడు ఏది కూడా పోలేదు. అంటే తన భార్య నమ్మకంగా ఉంది, తన పనివారు నమ్మకంగా ఉన్నారు, తన పిల్లలు నమ్మకంగా ఉన్నారు అందని అర్థం. ఆమేన్. దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడి ఇంటిలో మోజెస్ నమ్మకంగా ఉన్నాడు. ఎందుకు నమ్మకంగా ఉన్నాడు? ఆ ఇంటిలోనికి వెళ్ళాలని. దావీదు గారు అంటారు కదా, దేవా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నేను ఎప్పుడు నీ ఇంటికి వచ్చేదను, నేను ఎప్పుడు ఆ సన్నిధిని అనుభవించేదను, నేను ఎప్పుడు నీతో పెనవేసుకొని ఉందును, నేను ఎప్పుడు నీతో ముడి వేసుకొని ఉందును అన్న వాంఛ, అన్న తృష్ణ, దేవుడి ఇంటిని గురించి ఎరిగిన వారికి ఉండే తృష్ణ అది. లోకంలో ఏముంది ప్రియులారా? శ్రమలు తప్ప, కష్టాలు తప్ప, అవమానాలు తప్ప, నిందలు తప్ప, ఏవండి రోగాలు తప్ప, పేదరికం తరుముతున్న పరిస్థితి, ఎటు చూసినా భయంకరమైన విభ్రాంతి గడియలు, ఎటు చూసినా భీతిని కలగజేసే సందర్భాలు, ఎటు చూసినా జీవితానికి వ్యతిరేకమైన ఆటంక గడియలు. మనుషుల్లో ప్రేమ లేదు, జంతువుల్లో ప్రేమ లేదు, ఆప్యాయత అనగారిపోయింది, మనుషులందరూ జంతువులా మారుతున్నారు. కారణం
యేసుప్రభు చెప్పాడు కదా, అక్రమం విస్తరించడం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు అక్రమం విస్తరిస్తుంది అంటే యేసుప్రభు యొక్క ఆ లేఖనము సెలవిస్తుంది కదా, దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ఇదిగో మనుష్య కుమారుడు రాకడా ఎలా ఉంటుందట? లోతు దినాల్లో ఉన్నట్లుగా ఉండును. మనుష్య కుమారుడు రాకడా ఎలా ఉంటుందట అంటే నోవాహు దినములలో ఉన్నట్లుగా ఉండును. లోతు దినాల్లో ఏం జరిగింది? స్త్రీలు పురుషులు భయంకరమైన పాపాలు చేశారు. దేవుడి భయం బొత్తిగా లేదా ఆ ప్రజలకు. దేవుడంటే భయపడని ప్రజలు, దేవుడికి లోబడలేని ప్రజలు, భయంకరంగా పాపమే వారి యొక్క జీవితానికి మాధుర్యాన్ని కలగజేస్తుందని ఎరిగి ప్రతి ఆలోచన పాపంతో కూడింది, ప్రతి చూపు పాపంతో కూడింది, ప్రతి మాట పాపంతో కూడింది లోతు దినాల్లో ఆ జరిగిన కార్యం. అదే రీతిగా నోవహు కాలంలో కూడా దేవుడి భయం బొత్తిగా లేని కాలం అది. ప్రజలు తినడానికి అలవాటు పడ్డారు, తాగడానికి అలవాటు పడ్డారు, పెళ్ళిళ్ళు చేసుకొనడానికి అలవాటు పడ్డారు, పెళ్ళిళ్ళకి ఇవ్వడానికి అలవాటు పడ్డారు. ఇండ్లు కట్టుకొనుచు అమ్ముచు, పొలములు నాటుచు అమ్ముచు కొనుచు ఉండిరి. అందుకే జలప్రలయము వచ్చి వారిని తీసుకొని పోయేంత వరకు ఎవరికి తెలియలేదు. అదే రీతిగా లోతు దినాల్లో కూడా భయంకరమైన అగ్నిగంధకాలు పరలోకం నుండి కుమ్మరించబడి ఆ ప్రాంత ప్రజల మీద పడ్డప్పుడు వారు కూడా ఎరగక అగ్నిగంధకాల్లో కాలిపోయారు. దేవుని బిడ్డలారా, దేవుడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి కావాల్సింది నమ్మకస్తులు. దేవుడికి కావాల్సింది నమ్మకస్తులు. ఒక వ్యక్తికి 5 తలంతులు ఇచ్చాడు దేవుడు, ఒక వ్యక్తికి 2 తలంతులు ఇచ్చాడు దేవుడు, ఒక వ్యక్తికి 1 తలంతు ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, తలంతు లేక నీకు ఇవ్వబడ్డ కృపావరం, అది పాటలు పాడే వరమే కావచ్చు, వాక్యం చెప్పే వరమే కావచ్చు, సువార్త చెప్పే వరమే కావచ్చు, ఇతరులను కౌన్సిలింగ్ ఇచ్చి నిలబెట్టే వరమే కావచ్చు, ఇతరుల కొరకు ప్రార్థించే వరమే కావచ్చు, దేవుడి పరిశుద్ధ మందిరాన్ని ఆ మందిరంలో కుర్చీలు స్థిరపరిచే ఆ వరమే కావచ్చు, లేక ఏదన్నా కానీ నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాడు. ఇది దేవుడి కార్యం. దేవుడు కూడా నిన్ను పరిశీలన చేస్తాడు, దేవుడు నిన్ను కనిపెడతాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అందుకే దేవుడు నమ్మదగినవాడు గనుక మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన వాడే నిన్ను పిలిచాడు. ఆమేన్. ఆ నమ్మదగిన దేవుడే నిన్ను పిలిచాడు. చీకట్లో బ్రతుకుతున్న నిన్ను వెలుగులోనికి పిలిచాడు. పాపములో తచ్చడుతున్న నిన్ను పరిశుద్ధతలోనికి పిలిచాడు. లోకములో బ్రతుకుతూ, లోకాశలో బ్రతుకుతూ, లోకముతో పెనవేయబడ్డ నిన్ను నీకు మరో లోకం ఉందని నిరీక్షణ వైపు పిలిచాడు. ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు. ఈ నమ్మదగిన వాడే వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. నిన్ను ఏ పరిస్థితిలో విడువను, నిన్ను ఎడబాయను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవుడికి పాటలు పాడేవారు కనబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. సాతానుడికి కూడా కనబడుతున్నారు. పాటలు పాడే వారికి సాతానుడు భయపడడు, వాక్యం చెప్పే వారికి కూడా సాతానుడు భయపడు. చెప్పుకో ఎంతైనా అంటాడు. సాక్ష్యం చెప్పే వారికి కూడా సాతానుడు భయపడడు, ఎన్నైనా చెప్పుకో అంటాడు. కానీ ప్రార్థన పరుడు అంటే సాతానుడు గడగడ వణికిపోతాడు. ప్రార్థించేవాడి మోకాళ్ళు చూస్తే సాతానుడు భయపడతాడు. ప్రార్థించేవాడంటే సాతానుడికి దడ. నువ్వెప్పుడైతే ప్రార్థించాలని తీర్మానం కలిగి ఉంటావో వాడు నిన్ను ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు పాటలు పాడితే నీకు ఆటంకం ఉండదు, నువ్వు వాక్యం చెబితే నీకు ఆటంకం ఉండదు, నువ్వు సాక్ష్యం చెప్తే నీకు ఆటంకం ఉండదు. ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి నువ్వు తీర్మానం కలిగి ఉంటావో అప్పుడే నీకు ఆటంకాలు కలగజేస్తాడు. దేవుడికి స్తోత్రం. మరి ఈ పాటలు పాడే వ్యక్తి అందరికీ కనబడతాడు, వాక్యం చెబుతున్న నాలాంటి వ్యక్తి అందరికీ కనబడతాడు, సాక్ష్యం చెప్తున్న వ్యక్తి అందరికీ కనబడతాడు, ప్రార్థించే వ్యక్తి దేవుడికి మాత్రమే కనబడతాడు. అందుకే దేవుడి మెప్పును పొందిరి ఆనాటి భక్తులు. దేవుడి మెప్పు కొరకే వారు ప్రయాసపడిరి, దేవుడి మెప్పు కొరకే వారు బ్రతికిరి, చచ్చిరి.
అంతేగాని మనుషుల మెప్పు కొరకు ఎప్పుడు ప్రయాసపడలే. మనుషులు నన్ను మెచ్చుకోవాలని, మనుషులు నన్ను మంచివాడనాలని, మనుషులు నన్ను గొప్పవాడిగా చిత్రీకరించాలని ఎప్పుడు ఆనాడు ఆ నమ్మదగిన దేవుణ్ణి వెంబడించిన ఏ ఒక్కరు కూడా మనుషుల మెప్పును పొందిన వారు కారు. దేవుడు మెప్పే వారికి మేలని, దేవుడి మెప్పు కొరకే ఆరాట పడిరి, పోరాటము సలిపిరి. దేవుడికి స్తోత్రం. చెప్పండి 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 గట్టిగా. ఎప్పుడైతే నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ బ్రతుకు బాటలో నీవు సాగుతున్న దినాల యందు నీకు మంచి జరిగితే అందరూ నీ దగ్గరికి వస్తారు. నీకు ధనం ఉంటే అందరూ నీకు స్నేహితులైతారు. నీకు ధనము లేకపోతే నిన్ను ఎవరూ పట్టించుకోరు. నువ్వు ఎప్పుడు అపాయములో ఉంటే, ఎప్పుడు అనారోగ్యంతో ఉంటే, ఎప్పుడు ఇబ్బందుల్లో ఉంటే, ఎప్పుడు ఇరుకుల్లో ఉంటే నీ గురించి ఆలోచించేవారు ఎవరు ఉండరు. ఒకవేళ ఆలోచించినా ఆ ఆలోచన నీ యొద్ద దాకా రానివ్వరు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ నీవు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఎవరు కూడా నీ ఎడల కనికరపడి ఎలాగైనా సరే ఈ బాధలో ఉన్న వ్యక్తిని, ఈ అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని, ఈ బలహీనపరచబడ్డ ఈ వ్యక్తిని విడిపిద్దాము అని ఎంతమంది ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించు. నీ ఇంటి వారే కావచ్చు, మీ పెద్ద నాన్ననే కావచ్చు, మీ పెద్దమ్మనే కావచ్చు, లేక నీవే కావచ్చు, లేక నీ చెల్లెలే కావచ్చు. ఎంతమంది వారిని బాగు చెయ్యాలా, బ్రతికించాలని అనుకుంటారో. ఏమనుకుంటారంటే, చాలా రోజులైంది అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఆ వ్యక్తి, చాలా రోజులైంది అనారోగ్యముతో బాధపడుతుంది ఆ వ్యక్తి. మీ భాషలో చెప్పాలంటే నుగులుతుంది. ఇప్పుడో అప్పుడో చాలా రోజులే, దాని కర్మ. 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల? ఎంతవరకు సహిస్తారు? ఎంతవరకు భరిస్తారు? ఎంతవరకు సహనం కలిగి ఉంటారు? ఎంతవరకు వారిని ఓర్చుకొని వారికి సేవ చేస్తారు? 1 రోజా? వాడి దురదృష్టం. నేను చూడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నా, నేను చూడు చక్కగా సమయానికి తింటున్నాను, సమయానికి పడుకుంటున్నాను, సమయానికి లేస్తున్నాను, అందుకే ఆరోగ్యంగా ఉన్నా. ఇది నా అదృష్టము, వాని దురదృష్టమని చాలామంది అనుకొని అలా విడువబడిన వారు కూడా భూమి మీద లేకపోలేరు. బైబిల్లో కూడా అలాంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. గమనించండి ప్రియులారా, దేవుడి యొక్క వాక్యము సెలవిచ్చిన ప్రకారంగా మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన, తెలుగులో కోనేరు కలదు. ఆ కోనేరుకు 5 మంటపాలు కలవు. ఆయా సమయములలో దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట ఎవడు మొట్టమొదట ఆ కోనేటిలోనికి దిగునో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, ఆ మంటపములలో 5 మంటపములలో రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఊచకాలు చేతు కలిగిన వారు పడి ఉండిరి. అక్కడ 38 సంవత్సరముల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడు ఉండెను. దీర్ఘకాలిక వ్యాధి. 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తిని వ్యాధి పరిపాలిస్తుంది. ఆ వ్యక్తి తల్లిదండ్రులు వదిలిపెట్టారు. నిరీక్షణ లేదు ఆ కుటుంబానికి, వీడు బాగుపడతాడని. నిరీక్షించిన రోజులు దాటిపోయినాయి, వదిలేశారు. వారు చేసే ప్రయత్నం అంతా చేశారు, బాగుపడాలి అని ఎంత ప్రయత్నం చేశారో అంత చేశారు. తర్వాత వాడి రోగం రోగంగానే ఉంది, వాడి వ్యాధి వ్యాధిగానే ఉంది, వాడి బలహీనతగానే ఉంది. వాడు భయంకరంగా దుర్వాసన వేస్తున్నాడు, వాడిని చూస్తే అసహ్యకరంగా ఉంది. వాడిని తల్లి తండ్రులు వదిలిపెట్టారు. ఇక నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, నీవు బ్రతుకు చావు అని తల్లిదండ్రులు వదిలిపెట్టారు. ఏమి చెయ్యాలో అర్థం కాక, ఎటు తోచలేని పరిస్థితిలో ఎట్టకేలకు అదిగో ఆ బెతెస్దా దగ్గరికి వచ్చి పడి ఉన్నాడు వ్యక్తి. దేవుడి బిడ్డ, నీ పరిస్థితుల్లో కూడా ఇలాంటి సందర్భాలే వచ్చి ఉంటాయి. ఒకవేళ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు నష్టాలతో నలిగిపోతున్నప్పుడు, చీకటి శక్తుల చేత నువ్వు కృంగిపోతున్నప్పుడు, మాంత్రిక శక్తులు నీ మీద దాడి చేస్తూ నిన్ను ఓడగొడుతున్నప్పుడు,
నీ బ్రతుకును అతలకుతలం చేస్తున్న పరిస్థితులు నీ ముందు నిలబడి నిన్ను బెదిరిస్తున్నప్పుడు, నిన్ను బతికించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేసిన నీ తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ నిన్ను వదిలిపెడితే ఏం చేస్తావు నీవు? ఎటు వెళ్తావు నీవు? బతకాలన్న ఆశ నిన్ను ఒక చోట నిలపకుండా చేస్తుంది. చచ్చిపోతావన్న విభ్రాంతి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీవు ఏమి చేయాలో అర్థం కాకుండా చేస్తుంది. ఎందుకంటే మరణము ప్రతి ఒక్క వ్యక్తిని కలవరపరిచేదిగా ఉంది. మరణం ప్రతి ఒక్క వ్యక్తిని కలుసుకునేదిగా ఉంది. మరణం ప్రతి ఒక్క వ్యక్తిని ఏదో ఒక రోజున తప్పనిసరిగా కలుసుకుంటుంది. కారణం ఏంటి? మరణానికి కనికరము లేదు. మరణానికి చిన్న పెద్ద తేడా లేదు. మరణానికి ఆడ మగ తేడా లేదు. మరణానికి ధనవంతుడని పేదవాడని తేడా లేదు. అది కనికరము లేనిది. అవసరమైతే గర్భములో ఉన్న పిండాల సహితము కూడా చంపేయగలదు మరణము ఏదో ఒక రోజున తప్పనిసరిగా వ్యక్తిని కలుసుకుంటుంది. ఆ సమయం రాకుండా ముందే ఇక నీ హృదయములో విభ్రాంతిని పుట్టించి, నెమ్మది లేకుండా చేసి, నిన్ను అతులకుతులం చేసి, ఒక చోట నిలబడకుండా చేసి, స్థిరత్వం లేకుండా చేసి, నీ బ్రతుకునకు అర్థం లేదని నిన్ను వెక్కిరిస్తూ, నీలోనే ఉండి నిన్ను వెక్కిరిస్తూ, నిన్ను నువ్వే కించపరుచుకుంటూ చేసేదే మరణం లేక సాతానుడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. అలాంటి సమయములో నీ గతి ఏమిటి? అలాంటి సమయములో నీ గమ్యం ఏమిటి? అలాంటి సమయములో నీ ఆలోచన ఏమిటి? ఆలోచించు. నేను ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడే ప్రార్థించే ప్రతి ఒక్కరి వైపు ఆశ కలిగి చూసిన, బాగుపడతానని మాంత్రికులను కూడా ఆశ్రయించిన, బతకాలన్న ఆశ తాయితులు కూడా కట్టించుకున్నా, రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. కానీ అవేవి కూడా నా మీద ఉపయోగించబడ్డ మాంత్రిక శక్తిని జయించలేకపోయినాయి. ఎలాగైనా సరే నేను బతకాలి. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఒక పక్క నా కష్టములో నేను ఒంటరినే, నా శ్రమలో నేను ఒంటరినే, నా ఇబ్బందులో నేను ఒంటరినే, నా నొప్పిలో నేను ఒంటరినే, నా ఆలోచనలో నేను ఒంటరినే, నా విభ్రాంతిలో, నా వేదనలో, అన్ని విషయంలో నేను ఒంటరినే. ఒక పక్క ఇదంతా అనుభవిస్తూ మరో పక్క బతకాలన్న కోరిక నాలో కలుగుతుంది. కోరిక కలిగితే బతుకుతానా? అసలు నన్ను బతికించేవాడు ఇంకా ఎవడు లేడు అని నాలో ఉన్న సాతానుడు చెబుతున్నాడు. నిన్ను ఎవడు బతికించాడు? అవసరమైతే నీ దేవుడు కూడా బతికించాడు. నీ దేవుడు కూడా బ్రతికించాడు. అంటే సాతానుగాడు ఏం చేస్తాడంటే, దేవుడు కూడా నిన్ను బతికించలేడు, ఆయనకు అంత లేదు సత్తా. దేవుడు ఎలా బతికిస్తాడు నిన్ను? ఒక రోజున హిజ్కియా దగ్గర ఉన్న పనివారితో శత్రువైన రాజు ఏమంటాడు, ఏయ్ మీ రాజు అయిన హిజ్కియా నమ్ముకోకండిరా. ఆయన దేవుని పేరిట మన దేవుడు గొప్పవాడని, మన దేవుడు మనల్ని రక్షించువాడని, మన దేవుడు మనకు విజయం ఇచ్చువాడని మిమ్మల్ని నమ్మబలుకుతాడు. అసలు దేవుడే ఉంటే ఇంతమందిని జయించుకుంటూ వచ్చిన, కొన్ని ప్రాంతాలను అయితే విగ్రహములను కూడా పడగొట్టేసిన, రకరకాల దేశంలో రాజులను పరిపాలించుకుంటూ ఇక్కడికి వచ్చిన హిజ్కియా సేవిస్తున్న దేవుడు రక్షిస్తాడా? అసలు హిజ్కియా రక్షిస్తాడా? ఆయన నమ్ముకొని మీరు మోసపోకండ్రా అని అంటాడు. దేవుడికి స్తోత్రం. అపవాది నీ ఆలోచనలో పెట్టేదే అల్ప విశ్వాసం. అపవాది నీ తలంపుల్లో పెట్టేదే భయం. అపవాది నీ మనసుల నుండి కేకలు వేస్తాడు, నిన్ను వెక్కిరించే కేకలు, నిన్ను అవమానపరిచే కేకలు. ఒరే నువ్వు బ్రతికి వేస్తురా, అమ్మా నువ్వు బ్రతికి వేస్తూ, నిన్ను ఎవడు బతికించేవాడు లేడు. అక్కడికి ఎక్కడికో తిరుగుతున్నావు. అసలు నిన్ను ఎవడు బతికిస్తారా? నువ్వు బతకడము సాధ్యం కాదు. ఇంకొక మాట గుర్తుపెట్టుకో, అసలు నీ ఫ్రెండ్స్ ఎవరన్నా నీతో తిరుగుతున్నారా? భయపడుతున్నారు. నీ మీదున్న దయ్యం వాడి మీదకి వస్తుందేమోనని, నీకున్న రోగం వాడికి తగులుతుందేమోనని. తెలుసా నీకు? అవును తెలుసే. నీకు ఇంకో సంగతి తెలుసా? నిన్ను 9 మాసాలు గర్భంలో మోసిన నీ తల్లి, బాధ్యత గల్ల నీ తండ్రే నిన్ను వదిలిపెట్టాడు. అసలు నిన్నెవడు పట్టించుకుంటారా? నీ వారే నీకు దూరమైనప్పుడు, నీ వారే నిన్ను కాదన్నప్పుడు, నీ వారు నిన్ను చీదరించినప్పుడు, నీ వారు నిన్ను అవమానపరిచినప్పుడు అసలు బయట ఎవడ్రా నిన్ను కాపాడేది? నిన్ను ఎవడు బతికిస్తాడు? అసలు నువ్వు బతకడమే సాధ్యము కాదు. నిన్ను బతికించేవాడు ఎవడు లేడు అని వాడు నిన్ను ముందుకు వెళ్ళనివ్వడు, వెనుకకు రానివ్వడు. అసలు తింటే తిరంబట్టనివ్వడు, పడుకుంటే
నిద్ర రానివాడు. ఏం చేయాలో అర్థం కాక చివరికి వాడి ఆలోచనలకే నిన్ను లోపరుచుకునే ప్రయత్నము చేస్తాడు. అరే ఎంతకాలం రా బతుకుతావు, ఇదే బాధ ఉంటుంది, చచ్చిపో, ఉరిపెట్టుకో, ఆ బస్ కింద పడు, ఆ లారీ కింద పడు, యాక్సిడెంట్ చేసుకుపో, లేకపోతే విషం తాగు, ఉరేసుకొని చచ్చిపో, నూతిలో చచ్చిపో, ఇవే తలంపులు పెడతాడు వాడు. ఆమెన్. దేవుడి బిడ్డ ఆ సమయములో వాడి ఒత్తిడిని మనం గమనించినప్పుడు, వాడి ఒత్తిడి యొక్క ప్రభావం ఏమిటో మనం గుర్తించినప్పుడు, దానికి లోబడి నిర్దాక్షిణ్యంగా దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలాన్ని, దేవుడు మనకిచ్చిన సమయం రాకుండా ముందే మధ్యలోనే చచ్చిపోవడం ప్రారంభిస్తాం. అలాంటి వారు భూమి మీద చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తిని రోగమేలుతుంది, ఆయనలో నిరీక్షణ బతికే ఉన్నది. దేవుడికి స్తోత్రం. 38 సంవత్సరాల రోగ పీడితుడు నిరీక్షణ వదిలిపెట్టలేడు. ఖచ్చితంగా దేవుని దూత వస్తుంది, ఖచ్చితంగా ఈ యొక్క కోనేటి నీళ్లు కదల్చబడతాయి, ఏదో ఒక రోజున నేను బాగుపడతా, ఏదో ఒక రోజున నేను విడిచిపెట్టి వచ్చిన నా ఇంటికి ఆరోగ్యంగా వెళ్తా, ఏదో ఒక రోజున నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నా స్నేహితులందరూ మరలా నాకు దగ్గర అవుతారు, ఎందుకంటే నేను బాగుపడతా, ఖచ్చితంగా కోనేరు కదులుతుంది అన్న నిరీక్షణతో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిరీక్షణ చాలా విలువైంది. నిరీక్షణ నీ జీవితాన్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఇప్పుడు నిరీక్షణ అంటే ఏమిటో నీకు నాకు తెలియవచ్చింది. ఒకప్పుడు నిరీక్షణకు ఫౌండేషన్ లేదు, ఒకప్పుడు నిరీక్షణ అంటే ఇది అన్నది ఎటువంటి ఆధారము లేదు. అలాంటి సమయంలో అబ్రహాం, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల పట్టణము కొరకు ఈ భూలోకములో నుండి ఆయన నిరీక్షించాడు. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా పిల్లరా? అబ్రహాము కాలం నీ కాలం వంటిది కాదు. అబ్రహాము కాలంలో ఉన్న మనుషులు నీ కాలంలో లేరు. నీ కాలంలో నిరీక్షణ ఉంది, నీ కాలంలో దేవుడి ప్రేమ ఉంది, నీ కాలంలో సమాధానం ఉంది, నీ కాలంలో అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాము కాలంలో ఇవేవి లేవు. అలాంటప్పుడే అబ్రహాము నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మిండు. ఆమెన్. ఎందుకు? ఆయన నమ్మదగినవాడు. మనుషుడు నమ్ముతామే, ఏ మనుషుడు నమ్మదగినవాడు కాదని ఇదే పరిశుద్ధ బైబిల్ చెప్తుంది. చెప్పండి గట్టిగా. ప్రేమించండి, మాట్లాడండి, కలిసి ఉండండి, కానీ నమ్మకండి. ఇప్పటికే చాలా మందిలో వీడి మీద వాడికి నమ్మకం ఉండదు, వాడి మీద వీడికి నమ్మకం ఉండదు, భార్యకు భర్త మీద నమ్మకం ఉండదు, భర్తకు భార్య మీద నమ్మకం ఉండదు, పిల్లలకు తల్లిదండ్రుల మీద నమ్మకం ఉండదు, తల్లిదండ్రులకు పిల్లల మీద నమ్మకం ఉండదు. ఎందుకు అలా జరుగుతుంది? నమ్మకత్వాన్ని కోల్పోతున్నందున.